జనరల్గా ఈ టైప్ ఆఫ్ మూవీస్ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడే మనకి సిక్స్త్ సెన్స్ కానీ ఏదన్నా కానీ చెప్తుంది ఇది ఇది మనకి వర్కౌట్ అయ్యిద్ది అని. సో అలా మీకు అనిపించిన సందర్భాలు ఏంటి సినిమా షూటింగ్ టైంలో? ఆబ్వియస్లీ నేను అంటే నా సినిమాలు చాలామంది వచ్చి కథలు చెప్తారు, అంతా అవుతుంది సార్. అని అవుతుంది. కొన్ని ఎగ్జిక్యూషన్ దగ్గర కొన్నిసార్లు మిస్ అవ్వడము, మళ్ళీ కొంచెం అది తను ఏదైతే కథ చెప్పాడో తను విజువలైజ్ చేసి ఎలా తీస్తాడనేది ఛాలెంజ్. మేము ఫస్ట్ డే ఫోటో షూట్ చేసాం. ఆ ఫోటో షూట్లో నా డ్రెస్, సో తను రీసెర్చ్ చేసుకునే ఆ టైంలో కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి ఆ టైంలో ఎలా ఉండింది అన్నీ కూడా నాకు ఫోటో షూట్ అప్పుడు ఒక పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది. ఇట్ వాస్ వెరీ క్లియర్. ఈవెన్ ఫోటో షూట్స్లో ఏదో నించోబెట్టి కాకుండా తనకి ఏ ఫొటోస్ కావాలి, ఎలాంటివి కావాలని క్లియర్గా తీసుకున్నాడు. సో డైరెక్టర్ క్లారిటీ ఉందనిపించింది. ఫస్ట్ డే ఆఫ్ ది షూట్ ఆర్ఎఫ్సీలో చేసామండి. సో ఆర్ఎఫ్సీలో ఆ ఉల్కా వచ్చి పడిన తర్వాత ఆ విలేజ్ అంతా అక్కడికి వస్తారు. అది ట్రైలర్లో కూడా ఉంటుంది షార్ట్. సో అక్కడ మొత్తం ఒక 150-200 మంది జూనియర్ ఆర్టిస్టులు అంతా కలుపుకొని, అలానే మొత్తం మెయిన్ ఆర్టిస్టులు అందరూ ఆల్మోస్ట్ అర్చన లేదు, బట్ మిగతా వాళ్ళందరూ కలిసే ఒక సీక్వెన్స్. అది ఫస్ట్ డేనే అంత హెవీ సీన్ తను షూట్ చేశాడు. అది కూడా సింగిల్ షాట్ ప్లాన్ చేశాడు. సో డైరెక్టర్ వాంటెడ్ మీ టు కమ్ అండ్ డూ రిహార్సల్. జనరల్గా రిహార్సల్ ఫర్ ఎ సీన్ అక్కడ లొకేషన్లో చేద్దాం సార్, పొజిషనింగ్ తెలిసిపోద్ది ఈజీగా అని చెప్పాడు. సో చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు. ఓకే, ఇదేదో కొంచెం డిఫరెంట్గా ఉంది అని అనిపించింది. సో మేము ముందర రోజే వెళ్ళి ఈవినింగ్ 4 o'clockకి నెక్స్ట్ డే మార్నింగ్ చేసే సీన్ అది లొకేషన్లో ప్రాక్టీస్ చేసాం. ఓకే. సో అప్పుడే అర్థమైంది, ఓకే తను చాలా క్లియర్గా ఉన్నాడని. అది సింగిల్ షాట్లో రావాలి, అంటే నేను వచ్చి మాట్లాడి మళ్ళీ అంతవరకు ఎక్కడ కట్ లేకుండా. సో దానివల్ల ఒక 2 hours ప్రాక్టీస్ చేసుకొని లైట్ వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్ చేసాం. మేము ప్రాక్టీస్ చేసిన సీను ఒక 7-7:30కి స్టార్ట్ చేసామండి. సింగిల్ షాట్గా అందరు టైమింగ్ కుదిరి అన్నీ కుదిరేసరికి బ్రేక్ అయిపోయింది, లంచ్ బ్రేక్. ఓకే. ఆల్మోస్ట్ హాఫ్ డే అయిపోయింది. సో అప్పుడే అనుకున్నాను, ఓకే హీఈస్ డూయింగ్ సంథింగ్ డిఫరెంట్లీ. రెగ్యులర్గా ఏదో వచ్చి ఆర్టిస్ట్ నుంచి పెట్టి కట్ కాకుండా అన్నీ చేసుకుని మళ్ళీ అందులో చిన్న ఎక్కడైనా టైమింగ్ మిస్ ఎక్కడైనా ఇదైతే మళ్ళీ ఇంటర్కట్ చేసుకున్నాడు. సో ఈ వాజ్ వెరీ క్లియర్. సో ఆ రోజు నుంచే అది పాజిటివ్ ఫీలింగ్. అండ్ ఎవ్రీ యాక్షన్ ఎపిసోడ్ ఇన్ ద ఫిలిం తను ముందే రిహార్సల్స్ పెట్టుకొని ఫైట్ మాస్టర్తో ఆ సీక్వెన్సెస్ అన్నీ డిజైన్ చేసి నాకు వీడియోస్ పంపించేవాడు, సార్ ఇలా ఉంటుందని. సో దానికి కూడా నేను వెళ్ళాను రిహార్సల్స్కి, యాక్షన్ ఎపిసోడ్స్కి కూడా. సో అలా చేసుకుంటూ వెళ్ళాం. ప్రతిదీ కూడా ఇందాక నేను చెప్పినట్టు ఏదైనా తను అనుకుంది మిస్ అయితే ఇంకా కొంచెం బెటర్మెంట్ చేసుకుందాం అని చెప్పి అందరం వి ఆల్ ఫెల్ట్. ఆ విషయంలో కూడా తను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఓకే. చిన్న నీ డ్యూరింగ్ షూటింగ్ మెమరబుల్ ఇన్సిడెంట్స్ కానీ ఏదన్నా డిఫికల్ట్ అనిపించిన సందర్భాలు కానీ? మెమరబుల్ నాకు సినిమానే ఒక మెమరబుల్ ఇన్సిడెంట్ అండి. బట్ డిఫికల్ట్ అని చెప్పలేను కానీ నా ఇంట్రడక్షన్ సీన్, మా ఇద్దరికి ఒక సీన్ ఉంటుంది అనమాట. సో సింగిల్ షాట్లో తీయాల్సిన ఒక సీన్, 4 to 5 pages ఆఫ్ డైలాగ్, ఆయనకు ఒక 2 pages, నాకు ఒక 2 pages. సో అది ఎక్కడ కట్టలేదు. సో ఆర్ఎఫ్సీలో ఫస్ట్ డే ఆఫ్ మై షూట్. సో ఫస్ట్ డేని అంత పెద్ద డైలాగ్ అండ్ మొత్తం ఒక జమీలో వెళ్తుంది అనమాట షార్ట్. సో దాని రిహర్సల్స్ కానివ్వండి, దాని టేకింగ్ కానివ్వండి. సో ఫస్ట్ డేని ఇంత టఫ్ ఉంటుంది ఏంటి అని అనుకున్నాను. బట్ వెళ్తూ ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్, సో ఈజీ. అండ్ మా డైరెక్టర్ వాజ్ వెరీ కంఫర్టబుల్. అది తెలిసిందే, హీస్ వెరీ కంఫర్టబుల్. మా ప్రొడ్యూసర్స్ చాలా కంఫర్టబుల్. ది మేడ్ మీ కంఫర్టబుల్. సో దానివల్ల the whole film is memorable to me. I found another family.